నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. మరమగ్గాలంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీరు గుంటల్లో కాకుండా మరమగ్గాలు పెట్టుకుంటే 500 యూనిట్లు ఉచితం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచేది లేదు. అదేవిధంగా బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ 4,000 రూపాయలు, పేదలకు 2 సెంట్లు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మీరు ఒక ఛాన్స్ ఇచ్చి 5 సంవత్సరాలు ఈ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఎంత బాధపడ్డారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ రోజున మీకు తెలిసిన వ్యక్తి, మీలో ఉండే వ్యక్తి, మిమ్మల్ని ఎప్పుడు కలుపుకునే వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు ఈరోజు అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకి మరొకసారి అవకాశం ఇచ్చి ఈ వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేసేదానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు రేపు మన పార్టీ అధికారంలోకి రాగానే మీకు సూపర్ 6 పేరుతోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకు ఈరోజు మేనిఫెస్టోగా ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా అనేక మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. అమ్మ, మహిళలంటే ఒకలాగా ఎంతో అభిమానం చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే మీకోసం తల్లికి వందనం అన్న పేరుతోటి ప్రతి ఇంట్లో చదువుకుంటున్న విద్యార్థికి ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా కూడా మనిషికి 15,000 రూపాయల చొప్పున మీకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు ప్రయాణము, ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి అని చెప్పని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మీకందరికీ నెలకి 1,500 ఇవ్వటం కూడా జరుగుతుంది. మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అనేక మంది యువకులు ఉన్నారు. మీకు నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 దాకా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే 2 లక్షల మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వెంకటగిరి అని అంటే మనకి ఫీవర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ మన కురుగొండ రామకృష్ణ గారు గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు మే 13వ తేదీన 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారి గుర్తు కమలం. అలాగే మన వెంకటగిరి శాసనసభ్యుకి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీతో ఉన్న మీ అందరి వాడు అయినటువంటి కురుగొండ రామకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గుర్తు సైకిల్.